విశాఖ జిల్లా పెద్దగంట్యాడ మండలం హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ యాష్ ఫౌండ్ వద్ద పాలవలస గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిర్వాసితులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. యాష్ ఫండ్ నుంచి రవాణా అవుతున్న లారీలను వారు అడ్డుకున్నారు. జరుగుతుందో మళ్ళీ ఈ ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వంలో కూడా గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వైసీపీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు మళ్ళీ ఇదే గవర్నమెంట్లో కొనసాగించాలని ఈ హిందూజా యాజమాన్యం హెచ్ఆర్ డిపార్ట్మెంటు సునీల్ కుమార్ గారు మాత్రం తప్పనిసరిగా దానికి కుమ్మకాస్తా ఉంది. తప్పనిసరిగా ఇటువంటి ఈ గ్రామానికి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యలన్నింటిని కూడా పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఇంకొకటి, మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఒక లెటర్ పూర్వకంగా ఇస్తే, రిప్రజెంటేటివ్ ఇస్తే మాకు అవసరం లేదు, ఆ పక్కన పెట్టండి అని చెప్పి మొండిగా వాదిస్తూ ఉన్నారు మా యొక్క నాయకులతో. కానీ దీన్ని కూడా వెనక తీసుకోవాలి. తప్పనిసరిగా ఈ డిమాండ్లన్నీ మా యొక్క డిమాండ్లు, మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను మా పెద్దలు చెప్పినట్టుగా ఈ సమస్యలను కానీ మాకు కానీ మా వాళ్ళు ఉంటే మాకు 10 పోస్టులు ఇస్తామని 3-4 ఇచ్చినారు తప్ప ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఈ ఇంజనీరింగ్ పోస్టులు కూడా అలాగే ఉపాధి కూడా అదే బూడి దిగుతుంది. ఇక్కడ పొల్యూషన్ లేదనేది పొల్యూషన్ బోర్డు కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు వచ్చి దాని మీద రెస్పాన్సిబిలిటీ లేదు. ఎంఆర్ఓకి ఇచ్చినాం, ఏమండి ఊర్లోకి వచ్చి పొల్యూషన్ వస్తుంది, దీని మీద అంత ఎంక్వైరీ చేసి ఎన్ని ఎకరాలు తోటలు పోనాయి దొడ్లు పోనాయి మీరు ఎంక్వైరీ చేసి ఇస్తే దానికి కూడా రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు వచ్చి ఇంది కూడా తీసుకోలేదు. ఇట్లాంటి మీద మా ఎమ్మెల్యే ఎంపీలకి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఏదేమైనా ఇప్పుడు ఖచ్చితంగా తేల్చాలని ఉద్దేశం ఉంటే బౌండరీ ఫిక్స్ చేసి ఆడు ఎన్ని ఎకరాలు కొనుక్కో, ఇక్కడ ల్యాండ్ ఎక్వేషన్ చేయలేదు. ఎందుకంటే ఆడు స్వయంగా ఎక్కడ కొనుక్కుంటో మాకు తెలియదు. యాజమాండ్ కొనుక్కున్న వాళ్ళ దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఆ రైతులు ఎంఆర్ఓని వచ్చి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇవన్నీ ఖచ్చితంగా ఈ హెచ్ఆర్ వల్లే డిస్పాలిటీ వస్తుందని మాకు అనుమానం ఉంది. ఏదో నంచాలు తీసుకొని ఇక్కడ మంచం వేసినట్టు పరిస్థితి తప్ప ఇక్కడ మా కమిటీ అని ఉంది. ఇప్పుడు వచ్చి ఏ ఒకటి కూడా కమిటీతో చర్చించలేదు. ఇప్పుడు తవ్వారు, ఊర్లో వాళ్ళు రైతులు ఉన్నారు,